ఒక ఊర్లో ఒకానొకప్పుడు ఒక తోట యజమాని ఉండేవాడు. అతడికి ఒక గాడిద, గుర్రం ఉండేది. యజమాని గుర్రం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటాడు. దానికి మంచి ఆహారాన్నిచ్చి దాని గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవాడు. కాని గాడిద మాత్రం ఎప్పుడూ అంత మంచి ఆదరణ పొందలేదు. దాంతో గాడిద ఈ విషయంలో చాలా నిరుత్సాహంగా ఉండేది. నన్ను బాగా చూసుకోకపోయినా నేను కష్టపడి పనిచేస్తాను, కాని నా యజమాని నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు. ఆ గుర్రం అసలు ఏ పని చేయదు, అయినా దాన్ని మాత్రం ఎంతో బాగా చూసుకుంటాడు. ఏమిటో అని బాధపడేది గాడిద. కొన్ని నెలలు గడిచాయి. హఠాత్తుగా యుద్ధం మొదలయ్యింది. యజమాని యుద్ధం చేయడానికి గుర్రం మీద బయలుదేరి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత యజమాని గుర్రంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు గుర్రానికి చాలా దారుణంగా గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న గుర్రాన్ని చూసి గాడిద చాలా బాధపడింది. అయ్యయ్యో, అనవసరంగా గుర్రాన్ని, నా యజమానిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తనలో తానే బాధపడింది గాడిద. అప్పుడు గాడిద గుర్రం దగ్గరికి వెళ్లి, మిత్రమా, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీ మీద యజమాని ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నందుకు నేను చాలా అసూయపడ్డాను. కాని యజమాని ఎందుకు చేశాడో నాకిప్పుడే అర్థమైంది అని చెప్పింది గాడిద. ఆ రోజు నుండి గాడిద గుర్రంతో చాలా స్నేహంగా మెలగసాగింది. ఆ తర్వాత నుంచి గాడిద ఇంకెప్పుడూ తన యజమాని ప్రవర్తన పట్ల అసూయపడకుండా ఆనందంగా జీవించసాగింది. నీకు ఉన్నదాంతో నువ్వు తృప్తి చెందు. చాలా కాలం క్రిందట ఒక కారడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. అది ఆ అడవికి మహారాజు. అడవిలోని జంతువులన్నింటికీ రాజంటే చాలా భయం. ఒకరోజు అది ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఒక లోతైన గుహను చూసింది. అప్పుడా సింహం గుహలోపలికి వెళ్లి అక్కడ ఎవ్వరూ లేరని గమనించింది. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు నివసిస్తూ ఉండే ఉంటారు. వాళ్ళు తిరిగొచ్చేదాకా నేను ఇక్కడే ఎదురు చూస్తుంటాను. నాకిక రోజు రుచికరమైన భోజనం లభిస్తుంది అని తనలో తాను అనుకుంది. సాయంకాలానికి అక్కడ నివసించే గుంటనక్క ఆ గుహకి తిరిగి వచ్చింది. అప్పుడా గుంటనక్క గుహ బయట సింహం కాలిగుర్తులు చూసి బెదిరిపోయింది. ఇప్పుడు కనుక నేను లోపలికి వెళితే కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. సింహం ఖచ్చితంగా లోపలే ఉన్నదని నేనెలా తెలుసుకోవడం అని అనుకుంది గుంటనక్క. ధైర్యం గల ఆ గుంటనక్కకి ఓ ఉపాయం తోచింది. అప్పుడది, ఓ గుహ, ఓ గుహ. గుంటనక్క గొంతు విని సింహం సంతోషించింది. కాని అది నిశ్శబ్దంగా ఉంది. గుంటనక్క మళ్ళీ, ఓ గుహ, ఎందుకు నీవీరోజు నిశ్శబ్దంగా ఉన్నావు అంది. గుంటనక్క గుహను పిలవడం చూసి ఆశ్చర్యపోయింది సింహం. కాని సింహం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉంది. గుంటనక్క తిరిగి, ఓ నా ప్రియమైన గుహ, నీకీరోజు ఏమైంది? ప్రతిరోజు నేను తిరిగి రాగానే పలకరించేదానివి. నా మీదేమైనా నీకు కోపం వచ్చిందా? నువ్వు మాట్లాడకపోతే నేను తిరిగి వెళ్ళిపోతాను అంది గుంటనక్క. ఓహో, నేను త్వరపడకపోతే నా ఆహారం చేజారిపోతుంది. నాకు భయపడి కాబోలు ఈ గుహ దానికి సమాధానం ఇవ్వడం లేదు. నేను దానికి సమాధానం చెప్పి దాని లోపలికి పిలుస్తాను అనుకుంది సింహం. అదే ఆ సింహం నోరు తెరిచి పెద్దగా గర్జించింది. అది ఏదో మాట్లాడేలోపు ఆ గుంటనక్క పరిగెత్తి పారిపోయింది. సరైన ఉపాయాన్ని ఆలోచించి నటించి తన విలువైన జీవితాన్ని రక్షించుకున్నందుకు ఆ గుంటనక్క తనకు తానే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆలోచించి ఆచరించు.
ఒక అందమైన కొలను పక్కన ఒక చిట్టెలుక, కాకి, తాబేలు, దుప్పి చాలా స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం ఒక చెట్టు కింద కలుసుకుంటూ ఉండేవి. ఒకరోజు సాయంత్రం దుప్పి సమావేశానికి రాలేదు. చిట్టెలుక, కాకి, తాబేలు మూడు చాలాసేపు దుప్పి కోసం ఎదురుచూశాయి. దానికేమై ఉంటుంది అని చిట్టెలుక అడిగింది. నేను వెళ్ళి వెతికి వస్తా అని కాకి అంది. బహుశా అది వలలో చిక్కుకుందేమో అని తాబేలు కంగారు పడింది. కాకి అడవి అంతా ఎగురుతూ వెతకసాగింది. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ తనకి సహాయం చేయమని పిలుస్తూ ఒక సన్నటి గొంతు వినిపించింది. కాకి కిందకు దిగి వలలో చిక్కుకున్న దుప్పిని చూసింది. కాకి హడావిడిగా తిరిగి తన స్నేహితుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి, రండి రండి, మన స్నేహితుడు వలలో చిక్కుకున్నాడు, కాపాడదాం అని అరిచింది. తాబేలు కాసేపు ఆలోచించి చిట్టెలుకను చూసింది. నీ పదునైన పళ్లతో ఆ వలను కొరకగలవు కదా అంది తాబేలు చిట్టెలుకని. అవునవును, కొరకగలను. కాని అక్కడికి పోయేదెట్లా అన్నది చిట్టెలుక. నా వీపు మీదెక్కించుకుని తీసుకువెళ్తాను, తొందరగా రా అన్నది కాకి. చిట్టెలుక కాకి వీపు మీదకి రైమని దూకింది. స్నేహితుణ్ణి రక్షించడానికి అవి మూడు వెళ్ళాయి. అవి ఆ ప్రదేశానికి చేరగాని చిట్టెలుక ఆ వలను కొరికి దుప్పిని వల నుండి విడిపించింది. ఈలోగా తాబేలు మెల్లగా అక్కడికి వచ్చి చేరింది. ఆ నలుగురు సంతోషిస్తున్న సమయంలో వేటగాడు మెల్లగా అక్కడకు వచ్చాడు. వలవైపు చూసి దుప్పి తప్పించుకున్నదని తెలుసుకుని ఆ మూడింటి వైపు కోపంగా చూశాడు. అపాయాన్ని గ్రహించిన కాకి తుర్రుమని ఎగిరిపోయింది. చిట్టెలుక కన్నంలోకి సర్రుమని దూరింది. దుప్పి గబగబా పరిగెత్తుకుంటూ పోయింది. తాబేలు మాత్రం తనను తాను రక్షించుకోవడానికి నెమ్మదిగా పొదవైపు సాగింది. కోపంలో ఉన్న వేటగాడి కళ్ళు పొదవైపు మెల్లగా వెళుతున్న తాబేలు మీద పడ్డాయి. ఆహా, ఎంత పెద్ద తాబేలు! నా భోజనానికి సరిపోతుంది అని అరుస్తూ తాబేలును పట్టుకుని సంచిలో వేసుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మన తాబేలు ప్రమాదంలో ఉన్నది, దానిని మనం రక్షించాలి అన్నది. ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను వెళ్లి వేటగాడు వెళ్లే దారిలో గడ్డి తింటున్నట్టు నటిస్తూ నించుంటాను. అతడు తప్పకుండా సంచిని వదిలి నా వెనుక పరిగెడతాడు. అప్పుడు చిట్టెలుక ఆ సంచిని కొరికి తాబేలును రక్షించవచ్చు అని దుప్పి చెప్పింది. దుప్పి తను చెప్పినట్లే చేసింది. అత్యాశగల వేటగాడు సంచి అక్కడ పెట్టి దుప్పి కోసం పరుగులు పెట్టాడు. దుప్పేమో తెలివిగా తప్పించుకుపోయింది. అదే సమయంలో చిట్టెలుక వేగంగా వచ్చి ఆ సంచిని తన పదునైన పళ్లతో కరాకరా కొరికి తాబేలును సురక్షితంగా విడిపించింది. తాబేలు కూడా తప్పించుకుని పారిపోవడం చూసిన వేటగాడు, అబ్బా, ఈ రోజు ఎంత చెడ్డ రోజు! మొదట దుప్పి తప్పించుకుపోయింది, తర్వాత నెమ్మదిగా ఈ తాబేలు. ఈ రాత్రికి నేను పస్తుండాలో ఏమో. నిరాశ చెందిన వేటగాడు ఖాళీ సంచితో ఇంటి ముఖం పట్టాడు. దుప్పి, తాబేలు, కాకి, చిట్టెలుక తాము సాధించిన విజయానికి సంతోషించాయి. అవసరానికి ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు. ఒకప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తూ ఉండేది. తమకి దగ్గరలోనే అదే చెట్టు కింది భాగంలో ఒక ప్రమాదకరమైన పాము ఉండటం ఆ కాకులకి చిరాకును కలిగించింది. ఈ విషయాన్ని తమ స్నేహితులు చెప్పుకున్నాయి. అప్పుడు ఆ స్నేహితులు, పాపిష్టి పాము నుంచి పిల్లల్ని కాపాడుకోండి అంటూ కాకుల్ని హెచ్చరించాయి. అప్పుడు ఆడకాకి, నాకు పుట్టిన పిల్లలన్నింటినీ ఆ పాము తినేస్తే నేను గుడ్లెలా పెట్టను? మనం ఇంకో సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోదాం అని బాధపడింది. అప్పుడు మగకాకి, ఇదిగో, మనం మన ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ పావునే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని భార్యని ఓదార్చింది. త్వరలోనే తల్లి కాకి 3 గుడ్లను పెట్టింది. అందులోంచి 3 చిన్న చిన్న కాకి పిల్లలు
బయటికి వచ్చాయి. కాకి పిల్లలు కావు కావు అంటూ కిచకిచ ధ్వనులు చేస్తుంటే ఆ పాము చాలా సంతోషించింది. ఒకరోజు ఆ కాకులు రెండు బయటికి వెళ్ళినప్పుడు ఆకలితో ఉన్న ఆ పెద్ద పాము నెమ్మదిగా గూటి వైపుగా సాగి ఆ కాకి పిల్లలన్నింటినీ తినేసింది. గూటికి తిరిగి వచ్చిన కాకుల జంటకి గూట్లో తమ పిల్లలు కనిపించకపోవడంతో తల్లి కాకి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు తండ్రి కాకి, నువ్వేమీ బాధపడకు, ఆ పాముకి నేను గదా గుణపాఠం నేర్పిస్తాను అని చెప్పింది. తమ పిల్లల్ని రక్షించుకునే సలహా కోసం మగకాకి ఒక తెలివైన నక్క దగ్గరికి వెళ్ళింది. మొత్తం కథంతా విన్న నక్క ఆ కాకికి ఓ సలహా ఇచ్చింది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఒక నదీ తీరంలో రాణి స్నానం చేస్తూ ఉంటుంది. నువ్వు అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళి ఆ రాణిగారి హారాన్ని తీసుకుని వెళ్ళి ఆ పాము పుట్టలో వెయ్యి అని సలహా ఇచ్చింది నక్క. నక్క సలహా ప్రకారం మగకాకి రాణిగారి హారాన్ని ఎత్తుకొచ్చేసింది. కాకి రాణిగారి హారంతో ఎగరడం చూసిన రాజభటులు దానిని వెంబడించారు. అలా దాని వెంట పరిగెడుతున్న రాజభటులు కాకి హారాన్ని పాము పుట్టలో వేయడం చూశారు. ఆ రాజభటులు ఒక కర్రతో పుట్టలోని హారాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కంగారు పడ్డ పాము బుసలు కొడుతూ పైకి వచ్చింది. అక్కడ కర్రలతో ఉన్న రాజభటులను చూసి భయపడ్డ పాము తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది. తమ శత్రువు పారిపోవటం చూసిన ఆ కాకి జంట ఎంతో సంతోషించాయి. సూక్ష్మ బుద్ధి, ఉపాయము మనల్ని అపాయం నుంచి కాపాడతాయి. ఒక అడవిలో ఒక పక్షుల గుంపు నివసిస్తూ ఉండేది. ఆ పక్షుల గుంపు ఆహారాన్ని వెతుక్కుంటూ ప్రతిరోజు చాలా దూరం ఎగురుతూ ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం చాలా దూరం ఎగిరి ఎగిరి ఆకలితో బాగా అలసిపోయాయి. దారిలో ఆ పక్షుల గుంపుకి ఒక మర్రి చెట్టు కింద కొన్ని బియ్యపు గింజలు కనిపించాయి. అప్పుడవి సంతోషంగా ఆ బియ్యాన్ని తినడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా అవి తాము ఒక వలలో చిక్కుకున్నామని, కదలలేని పరిస్థితిలో ఉన్నామని తెలుసుకున్నాయి. అప్పుడు పక్షుల రాజుకు ఒక ఉపాయం తట్టింది. మనమందరము ఈ వలతో సహా పైకి ఎగురుదాం, లేకపోతే మనమంతా అపాయంలో చిక్కుకుంటాం అని తన ఆలోచనను చెప్పింది. అప్పుడు ఆ పక్షులన్నీ కలిసి తమతో పాటు వలను కూడా పైకెత్తుకుని ఎగరడం మొదలుపెట్టాయి. ఆ పక్షులన్నింటినీ వలవేసి పట్టుకోవాలనుకున్న వేటగాడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. తన వల ఆ పక్షుల గుంపుతో సహా పైకి ఎగిరిపోవడం చూసి వాటి వెనుకనే పరిగెత్తడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కాని పక్షులు ఇంకా ఇంకా పైకి ఎగురుతూ ఉన్నాయి. అవి అలా ఎగిరి ఎగిరి నదులు, పర్వతాలు దాటి చివరికి ఒక కొండ మీదకు చేరాయి. పక్షిరాజు తన స్నేహితుణ్ణి బయటకు రమ్మని పిలిచింది. వెంటనే ఒక చిట్టెలుక ఒక రంధ్రం నుంచి బయటకు తొంగి చూసింది. అప్పుడు పక్షిరాజు, ప్రియమైన మిత్రమా, మేము ఒక వలలో చిక్కుకొని ఆపదలో ఉన్నాం. నువ్వొక్కడివే మమ్మల్ని రక్షించగలవు. మాకు సహాయం చేస్తావా అని అడిగింది. అప్పుడు, మీకు సహాయం చేయడానికి నేనెంతో సంతోషిస్తాను. నా పదునైన దంతాలతో ఈ వలను కొరికి మిమ్మల్ని రక్షిస్తాను. నా అనుచరులను ముందు విడిపించండి అని చిట్టెలుకతో అన్నాడు. చిట్టెలుక రాజుగారికి తన అనుచరుల మీదున్న అభిమానానికి సంతోషించి తన పదునైన దంతాలతో వలను కొరకడం మొదలుపెట్టి పక్షులన్నింటినీ ఆ వల నుంచి విడిపించింది. ఆ పక్షులన్నీ చిట్టెలుకకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి తమ గూళ్లకు ఎగిరి వెళ్లిపోయాయి. అలా ఎగురుతూ ఎగురుతూ ఆ పక్షులు ప్రేమాభిమానాలతో ఎల్లప్పుడూ తమను ముందుకు నడిపించే తమ తెలివైన రాజును పొగుడుకుంటూ తిరిగి వెళ్ళాయి. ఐకమత్యమే మహాబలము.